నమస్కారం అందరికీ. ఈ వీడియోలో వచ్చి ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకి మంచిదో అనే దాని గురించి తెలియజేస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసినట్లయితే మీకు ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకి మంచు అని తెలుసుకొని మీ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా 22వ తారీఖు సోమవారం అష్టమి తిథి, తర్వాత ఉత్తరా నక్షత్రం కాబట్టి అష్టమి తిథి నాడు శుభకార్యాలకి అంత మంచిది కాదు. కాబట్టి సోమవారము 22వ తారీఖు అంత మంచిది కాదు. 23వ తారీఖు మంగళవారం అవుతుంది. నవమి తిథి, హస్త నక్షత్రము, తర్వాత చిత్తా నక్షత్రం ఉంటుంది. కాబట్టి అయినా కూడా నవమి తిథిను బాగలేదు. అలాగే వారం కూడా మంగళవారం అవుతుంది. కాబట్టి మంగళవారం కూడా శుభకార్యాలకి అంత మంచిది కాదు. తర్వాత బుధవారం 24వ తారీఖు దశమి, ఉదయం సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. తర్వాత నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. కాబట్టి పర్వాలేదండి. దశమి తిథి, చిత్తా నక్షత్రము, వారము, నక్షత్రము, తిథి అన్నీ బాగున్నాయి. కాబట్టి 24వ తారీఖు అన్ని శుభకార్యాలకి మంచిదేనండి. దీంట్లో ఏ దోషము లేదు. 24వ తారీఖు బాగుంది. 25వ తారీఖు ఏకాదశి తిథి రాత్రి 8:11 వరకు ఉంటుంది. తర్వాత ద్వాదశి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 4:24 వరకు ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా సాయంత్రం 4:25 వరకు బాగుంటుంది. తర్వాత బాగలేదు ఎలాంటి విశాఖ నక్షత్రం వస్తుంది. కాబట్టి విశాఖ నక్షత్రం అంత మంచిది కాదు. అంతవరకు మీకు సాయంత్రం 4:24 వరకు శుభకార్యాలు చేసుకోవచ్చు. ఓకే అండి. 25వ తారీఖు కూడా బాగానే ఉంది. 26వ తారీఖు ద్వాదశి తిథి, తర్వాత త్రయోదశి తిథి, విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రం లేదండి. 26వ తారీఖు శుక్రవారము ద్వాదశి తిథి పర్వాలేదు, కానీ నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి విశాఖ నక్షత్రం అంత మంచిది కాదు శుభకార్యాలకి. కాబట్టి శుక్రవారం కూడా అంత మంచిది కాదు శుభకార్యాలకి ఈ వారంలో. 27వ తారీఖు శనివారం అవుతుంది. శనివారము త్రయోదశి తిథి, అనురాధ నక్షత్రం. చూడండి, శనివారము త్రయోదశి తిథి బాగుంది, నక్షత్రం కూడా బాగుంది, అనురాధ నక్షత్రం మహానక్షత్రం. కానీ వారం బాగలేదు. కాబట్టి శనివారం కూడా అంత మంచిది కాదు. 27వ తారీఖు కూడా శనివారం అంత మంచిది కాదు శుభకార్యాలకి. తర్వాత 28వ తారీఖు చతుర్దశి తిథి, అంటే పూర్తిగా ఈ రోజంతా చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజంతా ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం పర్వాలేదు, కానీ చతుర్దశి తిథి అంత మంచిది కాదు శుభకార్యాలకి. కాబట్టి శుభకార్యాలకి ఆదివారం కూడా బాగలేదు. 28వ తారీఖు కూడా శుభకార్యాలకి అంత మంచిది కాదు జ్యేష్ఠ మాసంలో. ఈ వారంలో వచ్చి మీకు బుధవారం 24వ తారీఖు, 25వ తారీఖు 2 దినాలే బాగుంది. కాబట్టి అన్ని శుభకార్యాలకి మీరు ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలంటే 24, 25వ తారీఖు ఈ వారంలో ప్లాన్ చేసుకోండి. బాగానే ఉంటాయి. 2 దినాలు బాగానే ఉంటాయి. దాంట్లో మీరు ఏ టైం అనేది మీరు చూస్ చేసుకొని ఆ టైంలో మీరు శుభకార్యాలకి మీరు చేసుకోవచ్చండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సమాప్తం. ధన్యవాదాలు.